పెద్దికి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ కంపెనీ ఇప్పటి వరకు కని విని ఎరుగని రేంజ్ లో రికార్డ్ ధరకి పెద్ది నాన్ థియేట్రికల్ రైట్స్. బిజినెస్ బానే ఉంది, కానీ రిలీజ్ పరిస్థితి ఏంటి? ఇంతకీ అనుకున్న టైంకి పెద్ది వచ్చేనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నటువంటి భారీ బడ్జెట్ మూవీ పెద్ది. ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రేడ్ వర్గాల్లో ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ తో యాక్షన్ ఎమోస్ మేళవింపుగా రాబోతున్నటువంటి ఈ మూవీ థియేటర్లోకి రాకముందే రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ లో విధ్వంసం సృష్టిస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి అప్డేట్ ప్రకారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ ఆదాయం సాధించి నిర్మాతలను ఇప్పటికే సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా నిజాం ఏరియాలో కూడా రికార్డు స్థాయిలో డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ డీల్ ఎన్ని కోట్లు అని కూడా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్నటువంటి పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. పెద్ది ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా రిలీజ్ కి ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ విషయంలో పెద్ది భారీ డీల్ ను కుదుర్చుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషలు కలిపి ఈ డీల్ 130 కోట్లు వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అదనంగా సినిమా ప్లాట్ఫామ్ పై భారీ విజయాన్ని సాధిస్తే 20 కోట్లు పౌండ్స్ బోనస్ కూడా ఉండొచ్చని కూడా టాక్ వినిపిస్తుంది. మ్యూజిక్ పరంగా కూడా పెద్ది ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలకు వచ్చినటువంటి రెస్పాన్స్ సినిమాపై బజ్ ను మరింత పెంచుతుంది. ఈ సిచ్యువేషన్స్ లోనే ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ ఏకంగా 35 కోట్లకు ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్నట్ట. ఇప్పటికే రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలవడం, తాజాగా వచ్చినటువంటి రైరేరా పాటకు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై బజ్ ను మరింత పెంచింది. ఈ టైంలోనే మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ 275 కోట్ల మార్కును దాటినట్లు అంచనా. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పెద్ది క్రేజ్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించినందున ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు దాదాపు 40 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే టైంలో థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా నిజాం ఏరియాలో ఈ సినిమా హక్కుల కోసం భారీగా పోటీ పడుతుంది. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి పెద్ది నిజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఒక కొలిక్కొచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పంపిణీదారుల మధ్య జరిగినటువంటి సుదీర్ఘ చర్చల అనంతరం నిజాం ఏరియా హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. చివరకు ఈ హక్కులు మైత్రి మూవీ మేకర్స్ చేతికి 63 కోట్ల భారీ మొత్తానికి వెళ్ళినట్టు సమాచారం. ప్రస్తుత మార్కెట్ లో ఇది అత్యంత పెద్ద డీల్స్ లుగా ఒకటిగా ఉంది. అయితే టికెట్ ధరలు పెరగకపోతే ఈ డీల్ విలువలో 10 నుండి 15% వరకు తగ్గేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ ఫలితం ఎలా ఉన్నా రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని పెద్ది మరోసారి ప్రీ రిలీజ్ బిజినెస్ స్పష్టంగా చూపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో చేరుకున్నటువంటి క్రేజ్, గ్లోబల్ ఇమేజ్ ఈ స్థాయి బిజినెస్ కు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ డేట్ పై ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కంటెంట్ పై ఉన్నటువంటి నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు పెట్టడానికి వెనకాడడం లేదు. పెద్ద సినిమా రిలీజ్ కి ముందే రికార్డుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే రికార్డ్ మార్క్ ను టచ్ చేసినటువంటి ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. విలేజ్ బ్యాక్గ్రాప్ లో సాగేటువంటి పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పహిల్వాన్ గా, క్రికెటర్ గా విభిన్నమైనటువంటి షేడ్స్ లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ పాటలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా హైప్ క్రియేట్ చేశాయి. ముందుగా అనౌన్స్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం పెద్ది ఏప్రిల్ 30, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సింది. అయితే ప్రజెంట్ ఫిలిం నగర్ లో ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనేటువంటి టాక్ వినిపిస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నందున మేకర్స్ కొత్త డేట్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ అయినప్పటికీ కూడా మార్చి 30 అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు 6th వచ్చేసింది. మహా ఐ థింక్ ఒక 4 రోజులు, 20 రోజులలో అటు ప్రమోషన్స్ అండ్ దాని తర్వాత ఒక ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది. దాని తర్వాత కొంచెం టెక్నికల్ వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈ 20 days లో కంప్లీట్ అవ్వవు. అండ్ ఇన్ఫాక్ట్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే పెద్ది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని స్టేట్స్ తిరిగి కూడా సినిమాని ప్రమోట్ చేయాల్సినటువంటి విషయం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అటు గోవా కావచ్చు, నార్త్ లో ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేయాలి. సౌత్ లో ఆటోమేటిక్ గా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా సినిమా ఆడుతుంది ఒక ఈవెంట్ పెట్టుకున్నా, కానీ నార్త్ లో ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేయాలి.
గ్రౌండ్ లెవెల్‌లో ఏదైతే రంగస్థలం లాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీ కాబట్టి గ్రౌండ్ బేస్‌లో కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తేనే కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి తప్పితే ప్రమోషన్ లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి కష్టానికి డెఫినిట్‌గా ఎంతో కొంత లాస్ అయితే చవి చూడాల్సొస్తుంది ప్రొడ్యూసర్స్. అందుకోసమనే సినిమా రిలీజ్ గాని, లేకపోతే స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే సినిమా ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సౌత్‌లో నడిచిపోతుంది కానీ నార్త్‌లో మాత్రం కంపల్సరీగా ఒక 2, 3 ఈవెంట్లు కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ, రకరకాలైనటువంటి డిఫరెంట్ కంటెంట్ తోటి ఆడియన్స్‌లోకి ఈ సినిమాని దగ్గరకి తీసుకెళ్తేనే అప్పుడు పెద్దికి ఒక పెద్ద బజ్ అనేది అక్కడ ఏర్పడుతుంది. సో, అందుకోసమనే రికార్డ్స్ కూడా పెట్టినటువంటి బడ్జెట్స్ కూడా ఓపెనింగ్స్ కూడా చాలా గట్టిగా వస్తాయి. లేదంటే ప్రమోషన్ చేయకుండా సినిమా ఇన్ని రోజుల కష్టాన్ని మాత్రం వృధా చేయడం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతోటే మేకర్స్ కూడా కొత్త రిలీజ్ డేట్‌నైతే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక పోస్ట్‌పోన్ అనేది చాలా చాలా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి విషయం అని కూడా ఫాన్స్ భావిస్తున్నారు. ఎందుకు అనంటే ఆబ్వియస్‌గా సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల్సుకున్నటువంటి సినిమాని ఇప్పటికే 2 రిలీజ్ డేట్స్ మార్చేశారు. 26థ్ అన్నారు. దాని తర్వాత ఫస్ట్ వీక్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 30కి బట్ ఏప్రిల్ 30 కూడా రిలీజ్ డేట్ నోచుకోకపోతే ఇక ఎందుకు అనేది కూడా ఇక్కడ కొంచెం డైరెక్టర్ మీద కొంచెం డిసప్పాయింట్ గురవుతున్నట్లయితే తెలుస్తుంది. ఫ్యాన్స్ చూడాలి మరి. ఇన్‌కేస్ ఏదేమైనప్పటికీ కూడా దాదాపు అంటే 130 కోట్ల బిజినెస్‌కి అంటే ఓటీటీ డీల్ కుదిరిందనైతే ఇన్సైడ్ వర్గాల టాక్ నడుస్తుంది. బట్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ ఒకవేళ సినిమా గనక సక్సెస్ అయితే మాత్రం అదనంగా ఇంకొక 20 కోట్లు ఈజీగా ప్రొడ్యూసర్స్‌కి ఇచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ అయితే చాలా క్లియర్‌గా చెప్పినట్లయితే కనిపిస్తుంది. సో మరి 'పెద్ది'పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.